దానికి కారణం ఆ ఒక్కని నోట పలుకబడిన ఆ శ్రేష్టమైన కీర్తన, ఆ ఒక్కని స్వరం. ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయాక్షేత్రం. ప్రియ సహోదరులారా, ఈ ఆశీర్వాదం ఎవరిది? ఈ దీవెన ఎవరిది? ఈ ఆశీర్వాదము జల్లులు ఎవరి కొరకు? అంతరంగం పులకరిస్తున్న ఆనందానికి నిదర్శనమే ఈ మూటలు మీ ముందు పెడుతున్నాను. ఎవనిదో కాదు, ఒక యవనునిది. నడుము కట్టి నడుము బిగించి పానార్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చిందించి ఆయన పరిచర్య కొరకై, ఆయన పరి కొరకై ఆఖరి వరకు వెలిగి విజయాన్ని చూచిన ఆశా దీపం విశ్వాస వీరుడు సంచరించిన ప్రాంతమైన దయాక్షేత్రం ఈరోజు దయతో మనల్ని చూస్తుంది, దయతో హక్కును చేర్చుకుంది. గుడారాల పండుగకు స్థలం లేదే. ఎక్కడ అంటే ఈ దయాక్షేత్రం చేతులు చాపి పిలిచింది. నేనున్నాను ఇక్కడ, మిమ్మల్ని ఆదరించగలిగిన, మిమ్మల్ని పోషించగలిగిన, మిమ్మల్ని ఉద్ధరించగలిగిన, మీకు ఆశ్రయం ఇవ్వగలిగిన ఒక క్షేత్రం. ప్రియ సహోదరులారా, ఆనాడు ఎవరు లేరు, ఆనాడు ఒక్కడు లేడు, ఆనాడు ఏమి కానరాని ఆ నిశీదిలో ఆ చీకటి కమ్మిన నాడు, చీకటి కమ్ముకొనిన వేళ మేఘం కమ్ముకుంది. ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది. ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది. హల్లెలూయా. వింతలు కొలిపిన గొంతు. ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు. ఆ కృప కలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది. ఇది ఒక ప్రభంజనం. హల్లెలూయా.